హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్స్క్లూజివ్ లెహంగా హాఫ్ సారీ కలెక్షన్ చూడబోతున్నాం. కంప్లీట్లీ కస్టమైజ్డ్ బొటిక్ స్టిచ్డ్ కలెక్షన్ అండి. ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ లౌక్య బొటిక్. కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంది. అన్నీ ప్రీమియం అనమాట. క్వాలిటీ వైజ్ అస్సలు కాంప్రమైజ్ లేదు. అంత బాగున్నాయి అనమాట. డైరెక్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు అన్నట్టున్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో మనకి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. అందరూ ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. అటువంటి కలెక్షన్ ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి. ఏది తీసుకున్నా కానీ వావ్ అన్నట్టుంది. నాకు పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది. వీళ్ళు స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ, మెటీరియల్ క్వాలిటీ కానీ, ఐడియాస్ కానీ, అంటే డిజైనింగ్ ఐడియాస్ కానీ చాలా నచ్చుతాయి నాకు. ఇంక్లూడ్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు లౌక్య ఫ్యాషన్. సో ఈ రోజు మనం అన్ని కస్టమైజ్డ్ కలెక్షన్ చూస్తున్నామండి. హాఫ్ సారీస్ అండ్ క్రాప్ టాప్స్ చూస్తున్నాము. అండ్ ప్రీవియస్ గా మనం రిలీజ్ చేసిన వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద లౌక్య కస్టమర్స్. ఈ రోజు కూడా అన్ని లేటెస్ట్ కలెక్షన్ అండి. వీడియో స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో మన ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుందండి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం అంతా ఆరెంజ్ కలర్ లోకి డైయింగ్ చేయించామండి. ఇప్పుడు ఆరెంజ్ అనేది మనకి బాగా ట్రెండింగ్ కలర్ అన్నమాట. స్మాల్ ప్లీట్స్ పెట్టి కింద బార్డర్ స్టైల్లో కస్టమైజేషన్ చేసాము. అండ్ ఇలా లెహెంగా కూడా వెస్ట్ కి కట్ వర్క్ వస్తుంది. అండ్ ఈ సైడ్ కి హుక్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ జిప్ కూడా ఉంటుందండి. లెహెంగా కూడా ఇలా డోరీ టాజిల్స్ వస్తాయి మనకి. సో లెహెంగా వచ్చేసి మనకి ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ బ్లౌజ్ అండి. వైట్ కలర్ బేస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డైయింగ్ చేయించామండి. ఇదంతా కూడా డై చేయించామండి మనము. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుందండి. దుపట్టా వచ్చేసి మనకి సెల్ఫ్ కాన్సెప్ట్ అండి. సేమ్ మొత్తం కూడా ఈ దుపట్టా కూడా మనం వైట్ కలర్ బేస్ ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేయించామండి. ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్ అండి. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 6000 అండి. ఒకవేళ మనం ఆరెంజ్ చూపిస్తున్నాము, ఒకవేళ మీకు ఇంకేదైనా అదర్ కలర్ కావాలి అంటే ఆ కలర్ లో కూడా మనం డైయింగ్ చేయించి రెడీ చేపిస్తామండి. ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి హాఫ్ సారీస్ లో. సో టిష్యూ అండి, ప్యూర్ టిష్యూ మీద మనకంతా ఇలా కింద వచ్చేసి మనకంతా కర్దానా బార్డర్ వచ్చేస్తుంది. ఎలిఫెంట్ డిజైన్ అండ్ పర్ల్ వర్క్ వస్తుందండి. హెవీ వర్క్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది కూడా మనకి లెహెంగా వెస్ట్ కి ఇలా కట్ వర్క్ ఇచ్చేసామండి. లెహెంగా కూడా ఇలా డోరీ టాజిల్స్ వస్తాయి మనకి. కలర్ కాంబినేషన్స్ ఇందులో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా స్మాల్ స్కాలప్ తో కస్టమైజేషన్ చేసాము. స్మాల్ స్కాలప్ వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి కంప్లీట్ వర్క్ బార్డర్ వచ్చేస్తుందండి ఇలా. అండ్ దుపట్టా వచ్చేసి మనకి ప్యూర్ బాందిని దుపట్టా విత్ లేస్ బార్డర్ అండి. కాంట్రాస్ట్ పేరప్ చేసాము. దుపట్టా కూడా మనకి చాలా గ్రాండ్ గా వస్తుందండి ఇలా. దుపట్టాకి సైడ్స్ వచ్చేసి కింద మనకి ఈ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ ఓన్లీ ఈ దుపట్టా కాస్ట్ మనకి 3000 ప్లస్ అండి. ఇందులో 4 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్ కి, వెడ్డింగ్ కి ఇవన్నీ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటాయండి వేసుకుంటే. దీనిలో కలర్స్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి. అన్నిటికీ కూడా లెహెంగా వెస్ట్ కి కట్ వర్క్ వస్తుంది. డోరీ టాజిల్స్ వస్తాయండి ఇలా. చాలా బాగుంది కలర్. మంచి ప్లెజెంట్ కలర్ అండి. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ స్కాలప్ వస్తుందండి. లోపల ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఉంటుందండి. దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి మనం ఇలా పేరప్ చేసాము. అన్నిటికీ కూడా మనకి 2 లైనింగ్స్ ఉంటాయండి. క్రేప్ అండ్ కాటన్ 2 లైనింగ్స్ ఉంటాయి. ఇలా వస్తుంది. రస్ట్ ఆరెంజ్ కలర్ అండి. కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. బ్లౌజ్, దుపట్టా. ఇలా వస్తుంది. కలర్ ట్రెండింగ్ కలర్. మన లాస్ట్ కలర్ వచ్చేసి మనకి ఇలా ఈ పేస్టల్ కలర్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. దుపట్టా వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్, బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 9500 అండి.
9500 స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్. ఇవన్నీ ఫ్యాబ్రిక్ కాస్ట్లీ ఉంటాయి, ప్రీమియం క్వాలిటీ అండి, అన్ని కూడా ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ మనకి. 4 కలర్స్ అవైలబుల్, స్మాల్ టు XXL, కాస్ట్ వచ్చేసి 9500. ఓకే. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ హాఫ్ సారీ అండి. టిష్యూ మీద మనకంతా హెవీ వర్క్ కాన్సెప్ట్ అండి, ఇదంతా కూడా మనకి హెవీ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట మనకి. కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ అండి, చాలా బాగుంటుంది ఇది. సో లెహెంగా వచ్చేసి ఇలా వస్తుందండి మనకి. ఓకే. అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ వస్తుంది ఇలా. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 హ్యాండ్స్, కొంచెం ఎల్బో కిందకే వస్తాయండి, మొత్తం వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ కి. బ్యాక్ సైడ్ కూడా ఇలా అన్నిటికి డోరీ టాజిల్స్ వస్తాయండి ఇలా. ఓకే. సింగిల్ కలర్ అవైలబుల్ అండి ఇందులో. దుపట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది, కాంట్రాస్ట్ లావెండర్ తీసుకున్నాము. బాగుంది. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్ అండి. కాస్ట్ వచ్చేసి ఇది మనకి 10500. ఓకే. ఇలా వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి హాఫ్ సారీలో. ఇది కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి, షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. ఆల్ ఓవర్ ఇలా బుట్టి డిజైన్ వచ్చేస్తుంది. కింద వచ్చేసి మనకి హెవీ వర్క్ వస్తుందండి, పీకాక్ డిజైన్ తో హెవీ వర్క్ బోర్డర్ వస్తుంది దామన్ లో మనకి ఇలా. లోపల మనకి క్రేప్ అండ్ కాటన్ 2 లైనింగ్స్ ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి ఇలా. హ్యాండ్ వచ్చేసి ఇలా మొత్తం వర్క్ వస్తుంది. అండ్ నెక్ కి వచ్చేసి స్మాల్ స్కాలప్ ఇచ్చామండి, వి షేప్ లో స్కాలప్ లాగా ఇచ్చాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లూప్ షో బటన్ వస్తుంది. దుపట్టా వచ్చేసి సెల్ఫ్ అండి. ఇందులో కూడా మనకి 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇలా వస్తుంది ఫస్ట్ కలర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో అండి, హల్దీస్ కి కానీ మెహందీ ఫంక్షన్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్లౌజ్. ఓకే. దుపట్టా. సో ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. ఓకే. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి. ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్లో. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. లోపల అన్నిటికీ ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుందండి, లూజ్ స్ట్రైట్ అనేది చేసుకోవచ్చు. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 8500 అండి. ఓకే. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్. ఇవన్నీ కూడా మనం బెస్ట్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్, ప్రీమియం క్వాలిటీ అండి. ఇలా వస్తుంది మనకి. ఓకే. సో నెక్స్ట్ మోడల్ అండి హాఫ్ సారీలో. ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ మీద మనకి బిగ్ పైతాని బార్డర్ వస్తుంది అనమాట. మంచి రెడ్ కలర్, ట్రెడిషనల్ కలర్ అనమాట. అకేషనల్లీ వేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది. లెహంగా వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. బ్లౌజ్ కూడా మనకి ఇలా సెల్ఫ్ కాన్సెప్ట్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి అంతా పైతాని బార్డర్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుందండి. అండ్ ఇలా టాజిల్స్ చూడండి, ఇలా హ్యాండ్ మేడ్ టాజిల్స్ మొత్తం అన్నిటికీ కూడా మనం బీడ్స్ లేస్ అటాచ్ చేసాము. దుపట్టా వచ్చేసి మనం మునియా బార్డర్ సెల్ఫ్ తీసుకొని డైయింగ్ చేయించామండి. ఓకే. బాగుంది, చాలా బాగుంది కలర్. దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ అండి. ఇలా వస్తుంది లావెండర్. ఓకే. బ్లౌజ్ ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఇలా. దుపట్టా సేమ్ అండి, సెల్ఫ్ కాన్సెప్ట్ తీసుకొని డైయింగ్ చేయించాము. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 7500 అండి. ఓకే. సో ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్. ఓకే. ఓకే. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ హాఫ్ సారీ అండి. టిష్యూ మీద మనకంతా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది. బాగుంది. కలర్ కూడా మనకి యూనిక్ కలర్ అండి, చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా. లెహంగా వచ్చేసి మనకి ఇలా వస్తుంది.
అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. ఫ్రంట్ అంతా వర్క్ వచ్చేస్తుంది, హ్యాండ్స్ కూడా మొత్తం డిజైన్ వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. అండ్ దుపట్టా వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ దుపట్టా ఇలా ఆరెంజ్ కలర్ పేరప్ చేసాము. ఓన్లీ మనకి ఈ దుపట్టా కాస్ట్ 2000 అండి. దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి, క్రీమ్ కలర్. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ మేడ్ టాజిల్స్ అండి ఇలా. దుపట్టా వచ్చేసి దీని కాంట్రాస్ట్ ఇలా పేరప్ చేసాము. కలర్ కూడా యూనిక్ గా ఉంటుంది, బాగుంటుంది. ఈ 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ మోడల్ లో. కాస్ట్ వచ్చేసి మనకి 6500, స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్. ఇది వచ్చేసి ట్రెండింగ్ కలర్ అండి, ఆరెంజ్ లో స్కేప్ సిల్క్ మీద మనకు అంతా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. బ్రైట్ కలర్ కాంబినేషన్, ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. లెహంగా వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఇలా సెల్ఫ్ కాన్సెప్ట్ అండి, హ్యాండ్స్ కూడా మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. టాజిల్స్ కూడా మనం ఇలా బంచ్ ఆఫ్ టాజిల్స్ ఇచ్చామండి. దుపట్టా వచ్చేసి దీనికి ఇలా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పేరప్ చేసాము, ఇలా వస్తుంది. సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇది. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్ అండి. కాస్ట్ వచ్చేసి మనకి 5500 ఇలా వస్తుంది. ఆరెంజ్ కలర్ లోనే ఇంకొక మోడల్ అండి ఇది, హాఫ్ సారీ. స్మాల్ ప్లీట్స్ విత్ బార్డర్ స్టైల్లో కస్టమైజేషన్ చేసాము. లెహంగా వెస్ట్ కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చామండి, స్కాలప్ ఇచ్చాము ఇలా. ఇది వచ్చేసి టిష్యూ మీద మనకు అంతా బుటా డిజైన్ వస్తుందండి. బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి. వెస్ట్ కి అంతా హ్యాండ్స్ కి ఇలా స్కాలప్ ఇచ్చాము, విత్ పైపింగ్ ఇచ్చాము. అండ్ అలానే ఇలా వెస్ట్ కి కూడా మనము స్కాలప్ విత్ పైపింగ్ ఇచ్చామండి. దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా కలంకారీ డిజైన్ తో కస్టమైజేషన్ చేసామండి. సింగిల్ కలర్ కాంబినేషన్ అండి. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 5500. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి, హాఫ్ సారీలో క్రీమ్ కలర్ అండి. స్మాల్ ప్లీట్స్ తో కస్టమైజేషన్ చేసాము. కింద వచ్చేసి మనం బార్డర్ అటాచ్ చేసామండి, సెపరేట్ గా బార్డర్ తీసుకొని అటాచ్ చేసాము. అండ్ ఇది లెహంగా వెస్ట్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి మనము కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇలా పేరప్ చేసాము. హ్యాండ్స్ కూడా ఇలా స్కాలప్ వస్తుంది. అండ్ దుపట్టా వచ్చేసి రెడ్ కలర్ తో పేరప్ చేసామండి. స్మాల్ టు XXL అవైలబుల్ అండి. కాస్ట్ వచ్చేసి సేమ్ 5500 అండి, ఇలా వస్తుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా సేమ్ మనం వైట్ కలర్ బేస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది డైయింగ్ చేయించామండి ఈ కలర్ కాంబినేషన్ కి. అండ్ బార్డర్ కూడా సెపరేట్ గా తీసుకొని ఇలా అటాచ్ చేసాము. సో కొంచెం డార్క్ కలర్ వస్తుంది అనమాట, బ్లూ షేడ్ మీద మనకి ఇంకా డార్క్ కలర్ వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుందండి. హ్యాండ్స్ కూడా బార్డర్ అటాచ్ చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. బార్డర్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ దుపట్టా పేరప్ చేసాం ఇలా. 5500 అండి. చాలా బాగుంది, ఇలా వస్తుంది. మనకి ఎల్లో విత్ గ్రీన్ అండి, ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా మనము వైట్ కలర్ బేస్ ఫ్యాబ్రిక్ తీసుకొని డైయింగ్ చేయించామండి. కింద కూడా బార్డర్ సెపరేట్ గా పైతాని బార్డర్ తీసుకొని అటాచ్ చేసాము. ఇలా వస్తుంది లెహంగా. బ్లౌజ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా ట్రెడిషనల్ దుపట్టా సెట్ చేసామండి, బెనారసీలోనే. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. సైజెస్ స్మాల్ టు XXL అవైలబుల్. సేమ్ అండి, కాస్ట్ వచ్చేసి మనకి 5500. ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ అండి, మంచి రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా డైయింగ్ కాన్సెప్ట్ అండి. బాగుంది, అన్ని బాగున్నాయి రోజు. అన్ని కలెక్షన్ కూడా మనకి యూనిక్ గా కస్టమైజేషన్ చేసామండి. ప్రీమియం కలెక్షన్ ఇదంతా. బార్డర్ కూడా ఇలా వస్తుంది. దుపట్టా కూడా మనం రెడ్ కలర్ లోనే బుటా డిజైన్ గ్రాండ్ గా పేరప్ చేసాం. ఇలా మొత్తం వర్క్ వచ్చేస్తుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
ఇవన్నీ కూడా మనకి 5500 అండి. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్. ఓకే. ఇలా వస్తుంది. నెక్స్ట్ టిష్యూ అండి, గోల్డ్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. టిష్యూ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ. సో మనం హాఫ్ సారీ కస్టమైజేషన్ చేసాము. మొత్తం అంతా ఇలా గోల్డ్ కలర్ వస్తుందండి. లెహెంగా బ్లౌజ్ బిగ్ బార్డర్ తో వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. హ్యాండ్ కి స్మాల్ పఫ్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ మనం గ్రీన్ కలర్ పేరప్ చేసామండి. వేసుకుంటే చాలా బాగుంటుందండి, గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అసలు ఆల్ సైజెస్ అవైలబుల్. సో ఇప్పుడు వచ్చేసి మనము క్రాప్ టాప్స్ చూస్తున్నామండి. ఇప్పటి వరకు హాఫ్ సారీస్ చూసాం కదా, క్రాప్ టాప్స్ చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ కూడా డైయింగ్ కాన్సెప్ట్ అండి. క్రేప్ కలర్ షైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఇలా 2D షేడ్ లో డైయింగ్ చేయించామండి. లెహెంగా వెస్ట్ కి ఇలా స్కాలప్ వస్తుందండి. లెహెంగా వెస్ట్ కి స్కాలప్ వస్తుంది. డోరీ టాజిల్స్ వస్తాయి. ఇలా స్మాల్ ప్లీట్స్ తో బోర్డర్ స్టైల్లో కస్టమైజేషన్ చేసాము. చాలా బాగుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. చాలా షైనింగ్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా హెవీ వర్క్ కాన్సెప్ట్ లో కస్టమైజేషన్ చేసాము. బ్లౌజ్ కూడా మనకి నేచురల్ క్రేప్ అండి, ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ ఇది లెహెంగా వెస్ట్ కి కూడా మనము స్కాలప్ ఇచ్చామండి విత్ పైపింగ్. అండ్ హ్యాండ్ కి కూడా స్కాలప్ విత్ పైపింగ్ వస్తుంది. ఇందులో కాంబినేషన్స్ ఉన్నాయండి, చూద్దాము. చాలా బాగుంది. స్మాల్ టు XXL అవైలబుల్ అండి. కాస్ట్ వచ్చేసి మనకి ఇది 4800. ఇందులో కలర్స్ చూద్దాము. గోల్డెన్ ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా. మనకి అన్నిటికీ కూడా లెహెంగా వెస్ట్ కి స్కాలప్ వస్తుందండి ఇలా. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. బ్లౌజ్ వెస్ట్ కి హ్యాండ్ కి కూడా మనకి స్కాలప్ వస్తుంది. బ్యాక్ సైడ్ డోరీ టాజిల్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి. స్మాల్ టు XXL కాస్ట్ వచ్చేసి 4800 ఓన్లీ. ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది మనకి. లెహెంగా వెస్ట్ కి హ్యాండ్స్ కి అన్నిటికీ స్కాలప్ విత్ పైపింగ్ వస్తుందండి కంపల్సరీ. ఇలా ఉంటుంది. బాగుంది. ఇందులోనే మనకి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి. బాగున్నాయి కలర్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ మనకి రెడీగా అవైలబిలిటీ ఉండవండి. డైయింగ్ కాన్సెప్ట్ వెళ్తేనే మనం ఇలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మనకి. బ్లౌజ్ వచ్చేసి ఇలా పేస్టల్ కలర్ లో ఆల్ ఓవర్ మనకి హెవీ వర్క్ పొజిషన్ ప్రింట్స్ తో వచ్చేస్తుందండి. సేమ్ వెస్ట్ కి అండ్ హ్యాండ్స్ కి పైపింగ్ ఉంటుందండి కంపల్సరీ. ఇవన్నీ స్మాల్ టు XXL అవైలబుల్. కాస్ట్ వచ్చేసి 4800. ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి. 2D కాకుండా లెహెంగా సింగిల్ కలర్ లో కస్టమైజేషన్ చేసాము. మంచి బ్రైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. సేమ్ లెహెంగా వెస్ట్ కూడా స్కాలప్ ఇచ్చాము ఇలా. దీనిలో ఇంకొక ఆరెంజ్ కలర్ కూడా ఉందండి, రెడీ అవ్వలేదు ఇంకా. ఎవరికైనా కావాలంటే ఫోటో షేర్ చేస్తాము. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. హ్యాండ్స్ లెహెంగా వెస్ట్ కి అండ్ బ్లౌజ్ వెస్ట్ కి అండ్ హ్యాండ్స్ కూడా స్కాలప్ వస్తుంది. 4800 అండి. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి. ఓన్లీ ఇది క్రాప్ టాప్, లెహెంగా అండ్ క్రాప్ టాప్ అండి. సో ఇది కూడా మనము వైట్ కలర్ బేస్ ఫ్యాబ్రిక్ తీసుకొని 2D షేడ్ కి ఇలా డై చేయించామండి. స్మాల్ ప్లీట్స్ తో కస్టమైజేషన్ చేసాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి స్కాలప్ విత్ పైపింగ్ ఇచ్చామండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. టాజిల్స్ కూడా ఇలా హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనం హ్యాండ్ వర్క్ చేయించామండి. లోటస్ ఫ్లవర్ వచ్చేటట్టు ఇలా హ్యాండ్ వర్క్ చేయించాం అనమాట మగ్గం. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి మీరు కాంట్రాస్ట్ కానీ గోల్డ్ కలర్ దుపట్టా కానీ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు, ఆర్ ఇలా కూడా వేసేసుకోవచ్చు. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్ అండి. కాస్ట్ వచ్చేసి మనకి 4500. సో ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి మన లాస్ట్ మోడల్ అండి. హాఫ్ సారీ అన్నమాట ఇది మనకి. ఇది కూడా మనము డైయింగ్ కాన్సెప్ట్ అండి. వైట్ అండ్ లావెండర్ కలర్ డై చేయించాము.
లెహంగా వచ్చేసి మనకి ఇలా వస్తుంది, వెస్ట్ కి కట్ వర్క్ వస్తుందండి, స్మాల్ ప్లీట్స్ విత్ బోర్డర్ స్టైల్లో కస్టమైజేషన్ చేసాము. ఫుల్ ఫ్లేర్ ఉంటుందండి, ఫ్లేర్ బాగుంది, ఫుల్ ఫ్లేర్ వస్తుంది, లోపల 2 లైనింగ్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనము ఇలా మగ్గం చేయించామండి. ఓకే, హ్యాండ్స్ కూడా మనకి ఇలా మగ్గం వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలా వస్తుంది. ఓకే, వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, ఆర్ హాఫ్ సారీ లాగా కూడా వేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది దుపట్టా కూడా మనం డైయింగ్ చేయించామండి, ఇలా లావెండర్ కలర్, కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్. ఓకే, బాగుంది, వర్క్ చాలా బాగుంది. సో మనమైతే యాజ్ ఆఫ్ నో టైం లేక ఓన్లీ 1 కలరే డైయింగ్ చేయించామండి. ఇందులో మీకు వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ ఆరెంజ్, వైట్ అండ్ మెరూన్ ఏ కలర్ కావాలి అన్నా మనం ఆ కలర్ లోకి కాన్సెప్ట్ ఆ కలర్ కస్టమైజేషన్ చేసిస్తాము. స్మాల్ టు XXL ఆల్ సైజెస్ అవైలబుల్ అండి. కాస్ట్ వచ్చేసి మనకి ఇది 7500. ఓకే, బాగుంది.